పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక 3 ఫేజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మినిమం 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 3 ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను 5కు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధన ఉంది. పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవాని. పంచాయతీ ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. జనవరి 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే వైపు నడుస్తా ఉన్నది. డిసెంబర్ 9వ తేదీ నాటికి నివేదిక కూడా ఇవ్వడం పూర్తవుతున్న నేపథ్యంలో తర్వాత తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దాదాపు 10 నెలల నుండి రాష్ట్రంలో పంచాయతీలకు సర్పంచ్లు లేక కేవలం ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొదట సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీలకు ఈ విధంగా ఎన్నికలు పెడితే ఏ విధంగా ఉంటుంది. ఒకేసారి రాష్ట్ర తెలంగాణలోని 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,000 పైగా గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ పెట్టేందుకు సిద్ధమవుతుంది. అదేవిధంగా 538 జెడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీలు ఈ దిశగా మొత్తం కూడా గ్రామ స్థాయిలో ఇంకా కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టి ఎక్కువ మంది సర్పంచులు గెలిపించుకోవడం వల్ల పరిపాలనకు సౌలభ్యం అవుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కొన్ని మండలాల్లో ఎంపీటీసీలు స్థానాలు కూడా పెరుగుతుంటే ఆ విధంగా రిజర్వేషన్ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ముందుకు వేస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధుల విషయంలో కూడా జాప్యం జరిగితే మళ్ళీ నిధులు ఆగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. భవాని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.